ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సత్సాంగత్యం గురించి ఇంకాస్త చూద్దాం. కథామృతంలో వస్తుంది, శ్రీరామకృష్ణులు చెప్తారు, సాధువు యొక్క కమండలం ఆయనతో పాటు 4 ధామాలకు వెళుతుంది, అంటే 4 పుణ్యక్షేత్రాలు. అయినప్పటికీ దాని యొక్క రుచి మాత్రం చేదుగానే ఉంటుంది. అదేవిధంగా ఈ మలయ మారుతం వీసినప్పుడు వృక్షాలన్నీ చందనపు చెట్లుగా మారిపోతాయి. అయితే పత్తి చెట్టు, అశ్వత్థ వృక్షము అలాంటివి మాత్రం ఆ విధంగా చందనం చెట్టుగా మారవు, అలాగే ఉండిపోతాయి. సపోజ్ సముద్రంలో ఒక రాయి ఉందనుకోండి, సముద్రం అడుగున, అది ఎన్నో వేల సంవత్సరాలు అక్కడే నీటిలో ఉంటుంది. అయినప్పటికీ ఆ రాతిలో ఎటువంటి మార్పు ఉండదు. ఆ రాయి వాటర్ రెసిస్టెంట్, నీరు దానిలోనికి చొరబడకుండా రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. అందువల్ల దానిలో ఆ రాతిలో ఎటువంటి మార్పు కలగదు. మనం సత్సాంగత్యంలో ఉన్నప్పుడు మనము వినయము, ఆ సజ్జనులు సాధువుల నుండి నేర్చుకోవాలన్నటువంటి ఆతురత, ఆ రెసెప్టివిటీ ఉండాలి. అప్పుడే మనకు ఆ సాధు సాంగత్యం నుండి ప్రయోజనం లభిస్తుంది. లేకపోతే ఆ రాతిలాగానే మనలోనూ మన స్వభావంలో ఎటువంటి మార్పు ఉండదు. సాధారణంగా మనకు మన యొక్క ముందస్తు అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. మనకు అంతా తెలుసని మనం అనుకుంటాం. సాధు సాంగత్యం నుండి ప్రయోజనం పొందాలంటే దానికి ఇటువంటి భావన పెద్ద అడ్డంకి. మనకు తెలిసింది తక్కువ, మనకంటే ఆ సాధు ఇంకా బాగా ఎక్కువగా తెలిసి ఉంది, ఆయన దగ్గర నుంచి మనం ఆ విషయాలను గ్రహించుకోవాలి అనేటువంటి భావం కలిగి ఉండాలి. బైబిల్లో చెప్పబడింది, ఎంప్టీ దే సెల్ఫ్ అండ్ ఐ విల్ ఫిల్ దీ అని. అంటే నిన్ను నువ్వు ఖాళీ చేసుకో, నిన్ను నేను నింపుతాను అని. ఒక జెన్ మతం యొక్క కథ ఒకటి ఉంది. జెన్ మతం అంటే బౌద్ధ మతం యొక్క ఒక శాఖ. ఒకసారి ఒక ప్రొఫెసర్ ఒక జెన్ మతం యొక్క గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు జెన్ మతం గురించి ఏమైనా చెప్పండి అన్నాడు. ఆ గురువు అతన్ని కూర్చోమని చెప్పి అతడి కొరకు కప్పులో టీ పోయడం మొదలుపెట్టాడు. కప్పంతా నిండిపోయింది, ఓవర్ఫ్లో అవుతుంది తేనీరు. అయినప్పటికీ ఆ గురువు అలాగే టీ పోస్తూనే ఉన్నాడు. అప్పుడు ప్రొఫెసర్ అన్నాడు, అయ్యా ఆపండి, కప్పంతా ఫుల్ అయిపోయింది, మీరు ఇంకా అంతా ఓవర్ఫ్లో అవుతుంది, ఎందుకు మీరు ఇలా పోస్తున్నారంటే అప్పుడు ఆ గురువు చెప్పాడు, ఈ కప్పులాగే నీ మనస్సు కూడా నీ యొక్క ఆలోచనలు, అభిప్రాయాలతో నిండిపోయి ఉంది. దానిలోనికి ఏదైనా కొత్త ఐడియాస్, భావనలు ప్రవేశించడానికి చోటు లేదు. జన్మతం గురించి అర్థం చేసుకోవాలంటే మొదట నువ్వు నీ మనస్సు అనే నీ కప్పును ఖాళీ చెయ్యాలి, నీ యొక్క ముందస్తు అభిప్రాయాలు, ఆలోచనలతో. అప్పుడే దీని గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది అని చెప్పాడు. బాగా చదువుకుని ఉన్న ప్రొఫెసర్ కూడా ఆయన యొక్క మనస్సు అనే కప్పును ఖాళీ చేయాలి అని చెప్పబడింది. సో ఈ విధంగా మనము బిగినర్స్ మైండ్ అనే దాన్ని కలిగి ఉండాలి. ఈ సాధు సాంగత్యం కారణంగా పాపులు కూడా ఉద్ధరింపబడతారు. రత్నాకరుడి కథ చూస్తే, బందిపోటు రత్నాకరుడు, అతడు
నారద మహర్షి యొక్క సాంగత్యంలోనికి వచ్చి ఆయన దగ్గర మంత్రోపదేశం పొంది తరువాత వాల్మీకి మహర్షిగా మారాడు. అదేవిధంగా చైతన్య మహాప్రభు యొక్క జీవితంలో ఇద్దరి ప్రస్తావన వస్తుంది. జగాయ్ మరియు మథాయ్ అనేటువంటి ఇద్దరి యొక్క కథ వస్తుంది. వాళ్ళిద్దరూ రౌడీలు. వాళ్ళు యాక్చువల్గా ఒరిజినల్గా మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాళ్ళు. నవద్వీప్ అంటే చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానం. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. సో వీళ్ళిద్దరూ అక్కడ జన్మించారు, జగాయ్ మరియు మథాయ్. వాళ్ళ యొక్క అసలు పేర్లు జగన్నాథ్ రాయ్ మరియు మాధవానంద రాయ్. దుస్సాంగత్యం కారణంగా వాళ్ళు మాంసాహారం స్వీకరించడము, త్రాగుడు, జూదము ఇటువంటి అలవాట్లన్నింటికీ లోనయ్యారు. వాళ్ళ జనాలకు ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. దాని కారణంగా జనాలు వాళ్ళను అవాయిడ్ చేసి దూరంగా వెళ్ళిపోయేవాడు. చైతన్య మహాప్రభు సంకీర్తన మూమెంట్ను మొదలుపెట్టిన తరువాత ఆయన చెప్పాడు, నిత్యానంద ప్రభు మరియు హరిదాస్ ఠాకూర్ వాళ్ళిద్దరికీ చెప్పారు, మీరిద్దరూ ఇంటింటికి వెళ్ళి అందరినీ హరే కృష్ణ నామాన్ని ఉచ్చరించమని చెప్పండి అన్నాడు. ఇక్కడ నిత్యానంద ప్రభు అంటే ఆయన చైతన్య మహాప్రభు యొక్క స్నేహితుడు మరియు శిష్యుడు. ఆయన్ను బలరాముడి అవతారంగా భావిస్తారు. నిత్యానంద ప్రభు మరియు హరిదాస్ ఠాకూర్ వీళ్ళిద్దరూ చైతన్య మహాప్రభు యొక్క ముఖ్యమైన సహచరులు. ఈ సంకీర్తన మూవ్మెంట్లోనూ మరియు నామ ప్రచారంలోనూ ఇద్దరు చైతన్య మహాప్రభు యొక్క ముఖ్యమైన సహచరులు. హరిదాస్ ఠాకూర్ అనే ఆయన ఒరిజినల్గా ఆయన మహమ్మదీయ మతంలో జన్మించినవాడు. తర్వాత గొప్ప వైష్ణవ సాధువుగా పేరు ఎన్నికగన్నాడు. చిన్న వయసు నుండి ఆ హరిదాస్ ఠాకూర్కు శ్రీకృష్ణ భగవానుని పట్ల అత్యంతమైన భక్తి ఉండేది. ఆయన అద్వైతాచార్య అనేటటువంటి ఒక వైష్ణవ గురువు యొక్క సాంగత్యంలోనికి వచ్చాడు చిన్న వయసు నుండి. ఈ హరిదాస్ ఠాకూర్ యొక్క కృష్ణ భక్తి కారణంగా ఆయన్ను ఆ లోకల్ ముస్లిం పాలకుడు విచారణ కొరకు పిలిపించి ఆయన్ను హరే కృష్ణ మంత్రంను జపించడం ఆపివేసి కల్మా అంటే ఒక మహమ్మదీయుల యొక్క ప్రార్థన దానిని ఉచ్చరించమని చెప్పాడు. అయితే హరిదాస్ ఠాకూర్ చెప్పాడు, భగవంతుడు ఒక్కడే, ఆయన యొక్క నామాలు మాత్రం వేరు అని ఆయన చెప్పాడు. హరే కృష్ణ మంత్ర జపాన్ని మాత్రం వదిలిపెట్టను అని చెప్పాడు. మీరు ఏ శిక్ష కావాలంటే విధించుకోండి, నేను మాత్రం వదిలిపెట్టాను అని హరిదాస్ ఠాకూర్ చెప్పాడు. నన్ను మీరు ముక్కలుగా నరికివేయవచ్చు గాక, నా ప్రాణాలే పోవచ్చు గాక, అయినప్పటికీ నేను హరే కృష్ణ నామాన్ని జపించడం ఆపను అని చెప్పాడు. అది హరిదాస్ ఠాకూర్ గురించి. ఈ జగాయ్ మరియు మథాయ్ వీళ్ళిద్దరూ అత్యంత దుర్మార్గులు కాబట్టి ఈ ఇద్దరు నామాచార్యులు అంటే నిత్యానంద ప్రభు మరియు హరిదాస్ ఠాకూర్ వీళ్ళిద్దరూ అనుకున్నారు, ఈ భగవంతుని కృప పొందడానికి ఈ జగాయ్ మరియు మథాయ్ వీళ్ళిద్దరూ బాగా మంచి పాత్రత కలిగి ఉన్నారు అని అనుకున్నారు. అందువల్ల వీరిద్దరూ జగాయ్ మథాయ్ దగ్గరికి వెళ్ళి హరే కృష్ణ మంత్రాన్ని జపించమని చెప్పారు. అయితే ఆ జగాయ్ మథాయ్ వాళ్ళిద్దరూ కోపముతో వీళ్ళ మీద బలప్రయోగం చేయడం మొదలుపెట్టారు. దానితో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. మరుసటి రోజు మథాయ్ వచ్చి నిత్యానంద ప్రభు యొక్క తల మీద ఒక కుండ యొక్క మట్టి పెంకు తీసుకొని నిత్యానంద ప్రభు యొక్క తల మీద కొట్టాడు. దానితో రక్తం కారడం మొదలైంది. ఇదంతా విని చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చాడు. వాళ్ళిద్దరిని శిక్షించాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. అయితే ఈ జగా యొక్క పశ్చాత్తాప
పశ్చాత్తాపాన్ని చూసి ఆయన గౌరాంగ మహాప్రభు కరుణతో నిండిపోయి వాళ్ళిద్దరినీ ఆలింగనం చేసుకున్నాడు. ఈ విధంగా మహాప్రభు యొక్క దర్శనము మరియు ఆయనతోటి ఆలింగనం చేయడం వల్ల వాళ్ళిద్దరిలో పరివర్తన కలిగింది. ఆ విధంగా వాళ్ళిద్దరూ హరే కృష్ణ మహామంత్రోపదేశాన్ని పొంది ఉద్ధరింపబడ్డారు. ఇలా ఉద్ధరింపబడిన తర్వాత మధాయ్ ఒకసారి నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా, నేను నా జీవితంలో ఎంతోమందికి హాని కలిగించాను. వాళ్ళందరూ నాకు తెలిసి ఉంటే ఎవరెవరికి హాని కలిగించాను, నేను వెళ్ళి వారి దగ్గర క్షమాపణ అడిగి ఉండగలను. అయితే వాళ్ళు ఎంతోమంది, వాళ్ళు ఎవరెవరో కూడా నాకు తెలియదు. సో నేను దీని నుండి వారి నుండి క్షమాపణ పొందడం ఎలా, దయచేసి మీరు తెలియచేయండి అని అన్నాడు. అప్పుడు నిత్యానంద ప్రభు చెప్పాడు, నువ్వు ఒక పని చేయి, నువ్వు రోజు గంగా నది యొక్క స్నానఘట్టము దగ్గరికి వెళ్ళి దానిని శుభ్రపరుస్తూ ఉండు. జనులు గంగా స్నానం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆనందముతో నిన్ను ఆశీర్వదిస్తారు. ఈ విధంగా నువ్వు సర్వపాపాలను హరించి వేసే గంగామాతను సేవిస్తే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? ఆ స్నానం చేయడానికి వచ్చే వాళ్లకు నువ్వు ప్రణామాలు అర్పించు, వినయంతో భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పించు. ఈ విధంగా చేస్తే అప్పుడు నీ యొక్క పాపములు అన్నీ క్షమింపబడతాయి అని చెప్పాడు. ఈ విధంగా ఆయన దగ్గర సూచనలు పొందిన తర్వాత మధాయ్ నిత్యానంద ప్రభువును ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోయాడు. అతడు గంగానది స్నానఘట్టం దగ్గరికి వెళ్ళి దాన్ని చక్కగా శుభ్రపరుస్తూ ఉండేవాడు. కన్నీళ్లతో హరే కృష్ణ నామాన్ని జపిస్తూ ఆ విధంగా స్నానఘట్టాన్ని శుభ్రపరుస్తూ ఉన్నాడు. స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రణామాలు చేసి, నేను నీకు ఎంతో హాని కలిగించాను, తెలిసో తెలియకో, దయచేసి నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించండి అని అనేవాడు. ఈ విధంగా మధాయ్ అక్కడే గంగానది తీరంలో ఉంటూ ఒక పార తీసుకొని ఆ స్నానఘట్టాన్ని మరమ్మత్తు చేసేవాడు. ఈ ఘట్టం ఇప్పుడు కూడా ఉంది నవద్వీపులో, మధాయ్ ఘాట్ అంటారు, ఇప్పుడు కూడా ఉంది. అది వాళ్ళ గురించిన సంఘటన. తుర్యానంద స్వామీజీ యొక్క జీవితంలో ఒక సంఘటన ఉంది, అది చూస్తాం కొంచెం. తుర్యానంద స్వామి బృందావనంలో ఉండేటప్పుడు భాగవతం మీద క్లాసులు తీసుకునేవాడు. దానికి 2 వైష్ణవ సాధువులు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు, అయితే ఎల్లప్పుడూ గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు తుర్యానంద స్వామి వాళ్ళకి చెప్పాడు, మీరిద్దరూ ఎల్లప్పుడూ గొడవ పడుతూ ఉంటారు, అలాంటప్పుడు మీరు కలిసి ఉండడం ఎందుకు, సపరేట్గా ఉండవచ్చు కదా అని చెప్పాడు. దానికి ఆ సాధువులు చెప్పారు, అయ్యా, మీరు ఇంతటి గొప్ప సాధువు, మీరు ఇలాంటి మాట చెప్తారని మేము ఊహించలేదు. మేము గొడవ పడితే పడవచ్చు కాక, అయితే ఒక సాధువు ఇంకొక సాధువు యొక్క సాంగత్యాన్ని వద్దంటే మరి ఎవరితో అతడు ఉండగలడు అని చెప్పారు. సో ఈ మాటలతో తుర్యానంద స్వామి చాలా సంతోషించి వాళ్ళ పట్ల మళ్ళీ మంచి అభిమానం చూపించాడు. సాధు సాంగత్యం యొక్క మహత్వం ఎలాంటిదంటే, ఒకసారి దుర్వాస మహర్షి నరకానికి వెళ్ళాడు జస్ట్ చూడడం కోసం. అక్కడ ఎంతోమంది పాపులు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు, ఎంతో యాతనలు పడుతూ ఉన్నారు. ఈ దుర్వాస మహర్షి అక్కడికి వెళ్ళగానే వాళ్ళ యొక్క యాతనల నుండి విముక్తి కలిగింది. వాళ్ళందరూ భగవంతుడి నామగుణ సంకీర్తనం చేయడం మొదలుపెట్టాడు. నరకం కూడా స్వర్గంలాగా మారిపోయినట్లు అయింది. దీనికి కారణం ఏమిటంటే ఆ మహర్షి యొక్క పవిత్ర జీవనము మరియు ఆయన తోటి సాధు సాంగత్యం యొక్క మహాత్మ్యం. ఈ విధంగా పాపులందరూ ఉద్ధరింపబడ్డారు.
ఆ నరకము యొక్క యాతనలను ఉద్ధరింపబడ్డారు. ఇది సాధు సాంగత్యం యొక్క మహాత్మ్యం. ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః.